కడప జిల్లా వేంపల్లి మండలం చింతలమడుగుపల్లి గ్రామస్తులంతా కేసుల భయంతో ఊరు వదిలిపెట్టి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. దాదాపు 140 మంది గ్రామస్తులకు వివిధ రకాల కేసులు నమోదయ్యాయి. ఎక్కడ పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో మగవాళ్లందరూ ఇళ్లు విడిచిపెట్టి పారిపోయారు. దీంతో ఆ గ్రామంలో చిన్నారులు, వృద్ధులు, మహిళలు మాత్రమే మిగిలారు. కుటుంబ పోషణ గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారంతా నిత్యావసరాలు, కూరగాయలు లేక ఇక్కట్లు పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజా సంఘాల నేతలు ఇవాళ గ్రామంలో పర్యటించనున్నారు. మరోవైపు తాజాగా సామియా అనే బాలికపై అత్యాచార ఘటన కలవరానికి గురిచేసింది. అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యూసఫ్ లైవ్ లో వివరాలు అందిస్తారు. చింతలమడుగు ప్రాంతం కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం వేంపల్లె ప్రాంతానికి సంబంధించి చింతలమడుగు ప్రాంతంలో యామిని అనేటువంటి ఓ బాలికకు సంబంధించి అత్యాచార ఘటన వ్యవహారంలో ఇప్పటికే ఈ ప్రాంతంలో అంతా కూడా 144 సెక్షన్ అమలు చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఊరంతా కూడా ఖాళీ అయింది. కేవలం ఆడవారు, వృద్ధులు మాత్రమే ఇళ్లలో ఉన్నారు. మగవారు అందరిపైన కూడా దాదాపు 140 మందిపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేయడంతో బెయిల్ల కోసం కావచ్చు, తదితర అంశాల్లో అరెస్టు భయంతో ఊరంతా కూడా మగవారంతా కూడా ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి నేపథ్యం. భయం గుప్పెట్లో ఈ ప్రాంతం అంతా కూడా విలవెల్లాడుతూ ఉంది. ఇప్పటికి కూడా మగవారు రాకపోవడంతో అటు పోలీసులు కూడా ఎవరు కూడా ఊర్లోకి వస్తే కేసులు ఎవరి పేరు అయితే నమోదయ్యాయో వారందరినీ కూడా అరెస్టు చేసేందుకు సంసిద్ధం పడ్డారు. ఈ నేపథ్యంలోనే ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా నిజ నిర్ధారణ కమిటీ ఏం జరిగింది, ఎందువలన వారికి ఈ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి, వీటిని కోర్టు వ్యవహారం నడుస్తూ ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఎందుకు వీరిని ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నారు అన్నటువంటి వ్యవహారం కనుక్కునేందుకు చింతలమడుగు ప్రాంతంలో ఉన్నారు. మనం కూడా ఇదే ప్రాంతంలో ఇవాళ జరుగుతూ ఉన్నటువంటి వ్యవహారాన్ని 60 ద్వారా ప్రజలకు తెలియజేసేందుకు ముందు కొనసాగేటువంటి వ్యవహారాన్ని ముందుకు తీసుకువెళ్దాం. చూద్దాం మనం ఈ గ్రామంలో ఏం జరిగింది, అసలు ఈ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలతో మాట్లాడి జరిగినటువంటి వ్యవహారాలను కనుక్కునేటువంటి ప్రయత్నాన్ని అయితే కొనసాగిస్తామని చెప్పి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు మనము ఈ ప్రాంతమే చింతలమడుగు ప్రాంతం. ఈ ప్రాంతంలో కేవలము మహిళలతో పాటు చిన్నపిల్లలు, వృద్ధులు మాత్రమే బయటికి వస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 140 కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా మాకు న్యాయం కావాలని చెప్పేసి గ్రామ ప్రాంత వాసులంతా కూడా కోరుతా ఉన్నారు. అక్కడ పోలీస్ స్టేషన్కు మేము నిరసన తెలియజేసేందుకే వెళ్ళాము, కానీ అక్కడ దాడి చేసినట్టు పోలీసులు మాపై కేసులు నమోదు చేశారు. మాకు ఇళ్లలో చిన్నపిల్లలు ఉన్నారు, మౌలిక వసతులు కావాలి, అవి కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితులు లేరని చెప్పేసి వీరంతా కూడా బాధపడతా ఉన్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఇళ్లకు తాళాలు వేశారు, గ్రామం మొత్తం కూడా ఖాళీ చేశారు. మగవారు అయితే పూర్తిగా ఈ ప్రాంతానికి దరిదాపులు రావడానికి కూడా భయపడతా ఉన్నారు. ఇందులో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. మేమైతే దాడి చేయలేదు, ఈ ప్రాంతానికి మేము జస్ట్ మా నిరసన తెలియజేసేందుకు వెళ్ళాం. మా ఇంటిలో ఉన్నటువంటి ఒక ఆడపడుచుకు జరిగినటువంటి అన్యాయాన్ని తెలియజేసేందుకు వెళ్తే పోలీసులు మాపై అక్రమంగా కేసులు నమోదు చేశారని చెప్పేసి హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టు కూడా వీరికి అనుకూలమైనటువంటి తీర్పునిచ్చింది. వారికి 41 నోటీస్ ఇవ్వండి, 41 నోటీస్ ఇచ్చి కేవలం విచారణ జరపండి అని చెప్పి వారికి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు తమను అరెస్ట్ చేస్తామని చెప్పి బెదిరింపులకు పాల్పడతా ఉన్నారని చెప్పేసి చాలా మంది బాధితులు తెలుపుతా ఉన్నటువంటి పరిణామం. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఏం జరుగుతూ ఉందన్నటువంటి విషయంలో అన్వేషణ కొనసాగించేటువంటి ప్రయత్నం కొనసాగిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలను సేకరించి వారికి సహకారాలు అందించేందుకు తోడుగా నిలుద్దామని చెప్పేసి 6 TV ద్వారా ముందుకెళ్లేటువంటి ప్రయత్నం కొనసాగిద్దాం. ఈ గ్రామంలో జరిగినటువంటి సంఘటన ఏ విధంగా చూడొచ్చు? ఇది చాలా దారుణం. ఎందుకంటే ఇక్కడ జరిగిన విషయం ఏమంటే, ఒక మైనర్ బాలిక మిస్ అయింది అని కంప్లైంట్ ఇచ్చేకి పోయినారు. ఇష్యూ అది, దాని చుట్టూ తిరగాల్సింది, ఆ ఎఫ్ఐఆర్లో మాట్లాడాల్సింది. ఇప్పుడు ఈ దాన్ని ఏం చేస్తారంటే ఆ ఇష్యూని పక్కన పెట్టేసి పోలీసు వాళ్ళు దాబెట్టేకే పొలిటికల్ ప్రెజర్ ఉందో ఏముందో తెలియదు, అది పక్కన పెట్టేసి ఆ కేసును ఇది ఎవరైతే మద్దతుదారుగా పోయినారో, అరే ఫలానా పాప మిస్ అయింది, చుట్టుపక్కల గ్రామాలు ఎవరైనా వస్తారు సహజంగా, ఎవరికి తెలిసినా ముందు వచ్చి మానవత్వం ఉండే వాళ్ళు ఏం జరుగుతుంది పోయి తెలుసుకుంటామని విచారణకు వస్తారు. ఇన్సిడెంట్ వచ్చి 2 గంటలకి మధ్యాహ్నం జరిగితే 7 వరకు ఎటువంటి చర్య తీసుకోలేదు పోలీసు వాళ్ళు. అది అందరికీ స్ప్రెడ్ అవుతా చుట్టుపక్కల ఉండే గ్రామాలు 4-5 గ్రామాల అందరూ కలిసి అక్కడ పోలీస్ స్టేషన్కి ఏం జరుగుతుంది, ఏం కంప్లైంట్ తీసుకున్నారా తీసుకోలేదా విచారించేకి వచ్చినారు అంతే. అందరు వచ్చిన వాళ్ళు అక్కడ చుట్టుపక్కల గ్రామం వాళ్ళే, అంతా ఇన్నోసెంటే, ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం, సపోర్ట్ చేస్తాం, మహిళ మిస్ అయింది కదా పాప అని, మైనర్ పాప కాబట్టి అందరు వచ్చినారు.
కాబట్టి పోలీసు వాళ్ళకు ఒకటే కోరుకుంటున్నా, ఇలా అమాయకులు ప్రజల్ని భయపెట్టేసి మానుకోవాలా. వెంటనే ఏదైతే ఈ బాలిక కేసు ఉందో దానిపైన విచారము, దానిపైన పట్టు సాధించి ఈ కేసుని త్వరగా క్లియర్ చేయాలని కోరుకుంటున్నాను. పూర్తి స్థాయిలో చింతలమడుగు ప్రాంతంలో ఏదైతే ఘటన జరిగిందో దానికి బాధ్యులుగా కేవలం అక్కడ ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపైనే చర్యలు తీసుకోవాలి, కానీ ఊరినంతా కూడా నిర్బంధించడం పట్ల తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. కనీస అవసరాలకు కూడా మా పిల్లలకు పాలు, మెడిసిన్ కూడా తెచ్చుకునేటువంటి అవకాశం కల్పించకుండా పోలీసులు నిర్బంధించడం పట్ల తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో గమనించవచ్చు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో యూసుఫ్, 6TV న్యూస్, కడప జిల్లా నుండి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి